హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు అలాగే పీఆర్సీలపై చెల్లింపులపై ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ ప్రకటించినటువంటి ఏపీజేఏసీ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు లెటర్ నెంబర్ ఇక్కడైతే ఉంది. అలాగే డేట్ 23 జనవరి 2025 అండి. ఏపీజేఏసీ నుంచి ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఎఫ్ఏపిటిఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆర్థిక బకాయిలు చెల్లింపులు 12వ పీఆర్సీ జాప్యం నివారణ కోరుతూ ఉద్యమ కార్యాచరణ జేఏసీ ద్వారా ప్రకటించమని కోరట గురించి అన్నమాట. ఈరోజు డేటు 23 జనవరి 2025 తేదీన ఫ్యాక్టో రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్థానిక ఎస్టీయు భవన్ నందు చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు, 12వ పీఆర్సీ నియామకం వంటి ఆర్థిక అంశాలపై పలు తీర్మానాలు ఆమోదించడమైనది. ఈ సమావేశంలో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాసు, సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవులు, కో చైర్మన్ బి మనోహర్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె భానుమూర్తి, కోశాధికారి సిహెచ్ సుబ్బారావు, ఎంఈ మనుం ఇమాం బాషా, అలాగే కార్యవర్గ సభ్యులు ఎం బాబు, రాజేంద్ర ప్రసాద్, అలాగే కె సురేష్ కుమార్ గారు తదితరులు మస్తాన్ షేక్ గారు పాల్గొన్నారనమాట. సో తీర్మానాలు ఈ మేరకు 12వ పే రివిజన్ కమిషన్ నియమించి వెంటనే 30% మధ్యంతర భృతిని ప్రకటించాలి. అలాగే పెండింగ్ డిఏలు ప్రకటించి డిఏ ఎరియర్స్ చెల్లించాలి. 11వ పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలి. సిపిఎస్ రద్దు చేయాలి. 2003 డిఎస్సి ద్వారా నియామకం పొందినటువంటి వారిని కేంద్ర ప్రభుత్వం ప్రకారంగా మెమో ప్రకారంగా పాత పెన్షన్ ఓపీఎస్ అమలు చేయాలి. సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ను వెంటనే మంజూరు చేయాలి. ఇక పీఎఫ్ ఫైనల్ పేమెంట్స్ మరియు పాక్షిక ఉపసంహరణలు వెంటనే చెల్లించాలి. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్స్ మరియు రుణాలను వెంటనే చెల్లించాలి. స్థానిక సంస్థల యాజమాన్యంతో గత కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు కారుణ్య నియామకాలు జరగలేదు. కావున స్పెషల్ డ్రైవ్ ద్వారా కారుణ్య నియామకాలు వేగవంతం చేయాలి. ఈ 9 పై తీర్మానాలు ఆమోదిస్తూ జనవరి నెలలోగా మండల స్థాయిలోను, ఫిబ్రవరి 12 తేదీన జిల్లా స్థాయిలోను పోరాటం చేపట్టి ఫిబ్రవరి నెల ఆఖరు నాటికి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు చేపట్టాలని సభ్యులు సూచించడం జరిగింది. అయితే ఆర్థిక శాఖలన్నీ జేఏసీ ద్వారా ప్రాతినిధ్యం మరియు ఉద్యమం చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందని ఫ్యాక్టో అభిప్రాయపడుతూ జేఏసీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఫ్యాక్టో మెజారిటీ సంఘాలు జేఏసీలో భాగస్వాములుగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయమై ప్రాతినిధ్యం చేసి ఆలస్యం కాకుండా ఉద్యమ కార్యాచరణ తగు నిర్ణయం ప్రకటించగలరని రాష్ట్ర ఫ్యాక్టో పక్షాన కోరుచున్నాము అని ఈ విధంగా లెటర్ విడుదల చేయడం జరిగిందండి. సో తమ విశ్వాస పాత్రులు అని చెప్పేసి సాయి శ్రీనివాస్ గారు, చిరంజీవి తదితరులు అయితే ఈ విధంగా ఉద్యమ కార్యాచరణకు షెడ్యూల్ రూపొందించారండి. ఫిబ్రవరి నెలాఖరులోగా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం అయితే కార్యాచరణకు తగు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది.